మీ పేరు మేడం? మితాలి అగ్రవాల్. ఎక్కడి నుంచి ఫ్రమ్? నేను మధ్యప్రదేశ్ బిడ్డ, తెలంగాణ కొడలు. మధ్యప్రదేశ్ నుంచి తెలంగాణ సెటిల్ అయిపోయా. ఇది 14 years అయిపోయింది. ఇక్కడ ప్లేస్ ఎక్కడ? ఇప్పుడు నాలగండ్ల, ఇది లింగంపల్లిలో 14 years. 14 తెలుగు బాగా అర్థమవుతుందా మేడం? అర్థమవుతుంది, మాట్లాడి కూడా వస్తుంది. ఇంత గ్రామర్ మిస్సింగ్ ఉంది. ఎంతమంది పిల్లలు? ఒక్కటి బాబు, అది సరిపోతుంది. అట్లా చాలా స్మార్ట్గా ఉంది కదా, స్మార్ట్ మదర్ది స్మార్ట్ కొడుకు. అది కనీసం 3-4 అని ఉండాలి మేడం. ఇప్పుడు దేశం ఎలా ఉంది? అది నేను చెప్తా. ఈ ప్లాట్ఫామ్లో వచ్చిన తర్వాత నేను నా క్వశ్చన్స్ రౌండ్లో నా తమ్ముడు కూడా ఒక స్టడీ చెప్పిన నాకు. ఇప్పుడు అందరు ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం మాట్లాడతాను. ఇప్పుడు అస్సలుగా అది మిస్సింగ్ ఉంది సొసైటీ నుంచి. ఎందుకు ఆడపిల్ల బయట పోతున్నా ఎవరిది కష్టం లేదా, బట్ సపోర్ట్ నాకే ఉంది సపోర్ట్ సిస్టమ్. బట్ అది మెంటలీ ఇంకా ఇంటి పని చేసి పోవాలి, బాగుంది. పిల్లలు చూసుకుపోవాలి, బాగుంది. బట్ ఇది అందరికీ చేయనికి రాదు. ఎందుకంటే చాలా బలం కావాలి, మెంటల్ ఇంకా ఫిజికల్ కదా. అది కోసం నేను మొన్న రోజు ఒక IPS కాలేజ్లో ఒక ప్యానల్ డిస్కషన్లో పోయిందా. సో నాకు ఒక రికమెండేషన్ ఉంది మీరు ప్లాట్ఫామ్ నుంచి. మీరు వేరే మేనేజ్మెంట్ కోర్స్ ఉంది కదా, ఇప్పుడు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కూడా మేనేజ్మెంట్ కోర్స్ వచ్చిన. ఇది హోమ్ మేనేజ్మెంట్ ఒక కొత్త సబ్జెక్ట్ స్టార్ట్ చేయండి. ఎందుకు అది ఇంట్లో కూడా చాలా పని ఉంది, బయట పోనీకి ఎవరిది అవసరం అస్సలుగా లేదా. అది ఇంట్లో ఉన్నారు, అందరికీ రెస్పెక్ట్ ఇస్తున్నారు, వాల్యూ ఇస్తున్నారు. బయట పోనీకి ఎందుకు ఇష్టం ఉంది ఎవరిదో. సో ఇంట్లో పిల్లలది మంచి చూసుకోవాలి, మంచి ఫుడ్ ఇవ్వాలి. ఇది అన్నీ చాలా కష్టం మొత్తం. ఇది హోమ్ మేనేజ్మెంట్ ఒక పెద్ద సబ్జెక్ట్. నేను నా చిన్న ఊరు నుంచి నర్మదా రివర్ ఉంది కదా, అది అక్కడ పక్కన ఒక 20 kilometers ఎంత చిన్న ఊరు, సంగారెడ్డి రకారు ఉంది కదా, ఎంత చిన్న ఊరు నుంచి వచ్చిన నేను. అది తర్వాత ఇంజనీరింగ్ చేసిన భోపాల్, ఇప్పుడు హైదరాబాద్ వచ్చిన క్యాంపస్ వచ్చిన నాకు. సో ఇది మీరు అస్సలుగా ఉమెన్ ఎంపవర్మెంట్ కావాలి. అదే ఇంట్లో ఉన్నారు, బయట పోతున్నారు, అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీ ఇవ్వాలి. అది ఆడపిల్లలు ఉంది, తనకి పిల్లలు ఉంది, తనకి ప్రమోషన్ ఇస్తలేదా, ఇది అన్ని అది మంచి ఆలోచన చేయడానికి అది లేదా, అది నాకే ఉద్దేశం. సో ఈ ప్లాట్ఫామ్ నుంచి మమతా మేడం ఒక చాలా మంచి ప్లాట్ఫామ్ క్రియేట్ చేసిన ఒక సేవా ప్లాట్ఫామ్ ఉంది, బ్యూటీ విత్ ద పర్పస్. ఇది అందరికీ ఏంట బ్యూటీ పేజెంట్లో పోతున్నారు, ఇది మోడలింగ్ అది రకాల ఆలోచన చేస్తున్నా. ఇది మోడలింగ్ కాదు, ఇది రోల్ మోడల్. అది నేను బయట వచ్చిన నా మొత్తం అపార్ట్మెంట్లో అందరిది గౌరవం వచ్చిన, నా ఫ్యామిలీలో అందరు, నా ఊర్లో కూడా ఒక లైన్ వచ్చిన పలాస్నేర్ పరివార్కి బేటీ హైదరాబాద్నే బని మిసెస్ ఇండియా తెలంగాణ. ఎంత గౌరవం మరి. సో ఇది మీరు ప్లాట్ఫామ్ నుంచి అందరికీ చెప్పాలి. ఇది రోల్ మోడల్ కోసం కోర్స్ ఉంది, ఇది రోల్ మోడల్ది కాంపిటీషన్, మోడలింగ్కి కాదు. సో ఎవరు వస్తున్నా తనకి కాన్ఫిడెన్స్ వస్తుంది, బలం వస్తుంది. అని మన ఇది ఇండియన్ సొసైటీలో ఒక ఉంది, ఎంత గట్టిగా ఎవరు అత్ర నారి పూజతే తత్ దేవత ఉన్నారు. మహిళను పూజిస్తే అక్కడ దేవతలు ఉంటారంట. అది సో మన మంచి సమాజ్ కావాలి. అది ఆడపిల్ల ఇంట్లో ఉన్నారు, బయట. నేను ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నాస్కామ్ది ఒక ఇనిషియేటివ్ ఉన్నారు, అక్కడ నేను పనిచేస్తున్నారు. సో నేను ఒక కమ్యూనికేషన్ ఇంజనీర్ ఉన్నారు డిగ్రీ నుంచి, ఇప్పుడు ఇంజనీరింగ్ చేస్తున్నారు కమ్యూనికేషన్ మేనేజర్. సో మీరు అది ఈ ప్లాట్ఫామ్లో నాకు ఇది ముఖ్యం. ఈ ప్లాట్ఫామ్ నాకు వచ్చిన, నాకు క్రౌన్ వచ్చిన, నాకు పెద్ద రెస్పాన్సిబిలిటీ వచ్చిన. సో ఇది ఎవరితో ఉన్నారు, మీరు ఇష్టం ఉంది వచ్చేసి కాన్ఫిడెన్స్ మీరు అందరికీ మోటివేట్ చేయాలి. నా అపార్ట్మెంట్లో కంపల్సరీ అట్లీస్ట్ 10 మంది రిజిస్టర్ చేస్తే నాకు కాన్ఫిడెన్స్ ఉన్నారు నెక్స్ట్ బ్యాచ్లో. ఇంకా హైదరాబాద్లో కూడా నాకు ఎంత కాంటాక్ట్ ఉంది అందరికీ, ఇది ఎంత మంచి ప్లాట్ఫామ్ ఉంది. నా కలీగ్స్ ఉన్నారు అన్ని కేటగిరీలో. నేను అండర్ 40లో పార్టిసిపేట్ చేసిన, అబవ్ 40 కూడా ప్లాట్ఫామ్ ఉంది, 60 అబవ్ ప్లాట్ఫామ్ ఉంది. ఇంకా ఒక నామినేషన్ నేను గ్యారంటీగా మమతాడంతా చెప్తున్నా, నేను నా అత్తది కూడా రిజిస్టర్ చేస్తున్నారు 60 ఎక్కువ. ఎందుకు స్మార్ట్ అత్తది స్మార్ట్ కొడలు. సో నాకు క్రౌన్ వచ్చిన నా అత్తది కూడా కావాలి కదా. సో అది ఉద్దేశం. ఇంకా నేను సపోర్ట్ సిస్టంలో మాట్లాడాను. సో నేను ఈ ప్లాట్ఫామ్లో వచ్చిన నా అత్తది ఎంత గౌరవం వచ్చినా, నేను నా అమ్మది నా అత్తది రెండు నేను నా క్రౌన్ తనకి నేతిలో పెట్టిన. సో అది నాకు అది ప్రౌడ్ మూమెంట్. నాకు నా తమ్ముడు వచ్చిన, నా అమ్మ నాన్న వచ్చిన, నా మామయ్య నా అత్త ఎంత నా మంచి డ్రెస్లో ఎంత గౌరవంతో డ్రెస్అప్ చేసిన నా కోడలు అందరికీ. ఇంకా నాకు ఒక స్టూడెంట్ ఉంది 75 years old, అది కూడా వచ్చిన. సో అది నాకు ఈ ప్లాట్ఫామ్తో చాలా అది
ఐ ఫీల్ ఫుల్ఫిల్డ్. నేను ఇంకా ఇప్పుడు తెలంగాణ నుంచి ఇండియా లెవెల్ రిప్రజెంట్ చేయని కోసం సెప్టెంబర్లో పోతున్నారు. సో అది నెక్స్ట్ స్టెప్ నాకు. ఇంకా ఇండియా తర్వాత ఏషియా లెవెల్ కూడా ఉన్నారు. మరి నెక్స్ట్ నేను ఉదాహరణ చెప్తాను, నేను వరల్డ్ లెవెల్ కూడా స్టార్ట్ చేయండి, అక్కడ కూడా పోయి తెలంగాణది పేరు ఇంకా ఎక్కువ అది ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తారు తెలంగాణ కోసం. ఏం తింటారు మేడం మీరు? నేను ఫుడ్ ఇంకా బాగున్నారు కదా. అది నేను నాకు ఒక్కటి పద్ధతి ఉంది. నేను 7 years నుంచి నాకు ఒక ఫాస్టింగ్ అలవాటు అయిందా. సో నేను జిమ్ చేయడానికి ఏం ఆప్షన్ లేదా, పొద్దున లేచి కొడుకు చెప్పినా కదా ఒక్కటి సరిపోయిందనా, తనకి బస్లో పంపించాలి, అది ఒక నాకు పెద్ద మెరథాన్. సో నేను ఒకటి 1 హోమ్మేడ్ ఒక ఫాలో చేస్తున్నారు 1 meal a day. అండ్ మనది బాడీలో అది దేవుడు అది 10 సార్లు తిని కోసం క్రియేట్ చేయలేదా, ఒక్కటిసారి మంచిగా తింటే సరిపోతుంది. మంచి ఫుడ్ మంచి న్యూట్రిషన్ తీసుకోవాలి, అది ఒకసారి మంచిగా తినాలి, అంత ఎక్కువ తింటున్నా ఎక్కువ ఎక్సర్సైజ్ చేయాలి, ఇంకా కూడా ఎక్కువ నీళ్ళు తాగాలి, ఇంకా ఎక్కువసేపు కూర్చోవద్దు, ఎక్కువసేపు స్టాండింగ్ చేయవద్దు. ఇది కొంచెం బేసిక్, ఇది ఫాలో చేస్తా. నేను ముందు ఐఐటి హైదరాబాద్లో ఉన్నారు, అక్కడ నేను ఆబ్వియస్లీ పెళ్ళి నా బాబు వచ్చిన తర్వాత నేను 85 kg ఉన్నారు, ఇప్పుడు 75లో వచ్చిన. సో అది నేను అన్నీ జాబ్ మళ్ళీ నా బాబు 9 months ఉంది, నేను జాబ్ స్టార్ట్ చేసిన. సో ఎక్సర్సైజ్ చేయడానికి ఏం లేదా, మరి నేను సైకిల్ స్టార్ట్ చేసిన. సో నా ఆఫీస్లో ప్రతిరోజు 2 kilometers నేను సైకిల్లో పోతున్నారు. ఇంకా కూడా నాకు చీర కట్టుకోనికి చాలా ఇష్టం. సో నేను చీర కట్టుకుని నేను కావాలి మీరు ఫోటో కూడా ఇస్తాను. నేను చీర కట్టుకుని నా ఆఫీస్ సైకిల్లో పోతున్నారు. అది ఒక సైక్లింగ్, ఇంకా ఒక నా ఫాస్టింగ్ నేను ఒక 3 రోజు ఫాస్టింగ్ చేస్తున్నారు వీక్లో. ఇంకా నీళ్ళు మంచి తాగుతున్నా, అది కోసం స్కిన్ కూడా బాగుంది. సో ఇది మీరు ఇంకా మినిమం 4-5 టిప్స్ ఫాలో చేసా, ఆడపిల్ల కానీ మగపిల్ల కానీ అందరికీ మంచి ఆరోగ్యం ఉంది. ఇంకా నాకు ఒకసారి ఎగ్జాషన్ ఉంది కదా, ఆఫీస్ వర్క్ ఉన్నారు, ఒకసారి నేను 3 రోజు మంచిగా పడుకోలేదా, నా నాన్నమ్మ చచ్చిపోయిందా లాస్ట్ ఇయర్, నేను అక్కడ పోయిందా, నేను మంచి నీళ్ళు తాగలేదా, నాకు పైల్స్ కూడా వచ్చిన ఒకసారి. నాని నీళ్ళు తాగి కెస్టర్ ఆయిల్ తాగి నేను ఇంట్లో మొత్తం క్యూర్ చేసిన. సో నీళ్ళు చాలా 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 ఇష్టం. లైక్ హౌ మన మొత్తం అర్త్ 70% వాటర్, మన బాడీ కూడా 70% వాటర్. సో అది అట్లీస్ట్ కనీసం 3 లీటర్ 4 లీటర్ నీళ్ళు తాగాలి. అది నీళ్ళు తాగుతా మీరు స్కిన్లో మొత్తం ఆటోమేటిక్గా షైన్ వస్తాం. మీరు ట్రై చేయండి, చెప్పాలి మరి నా మీలాగా కావాలి. అది నీళ్ళు మంచిగా తాగాలి. ఇంకా కూడా నేను ఒక మమతా మేడం చాలా ఒక 20-25 సెషన్ చేసిన గ్రూమింగ్ సెషన్. ఆ గ్రూమింగ్ సెషన్లో నేను మంచిగా నాకు బై బర్త్ మా అదృష్టం నాకు మంచి స్కిన్ వచ్చిన. ఇంకా కూడా నేను అస్సలుగా నా పెళ్ళిలో నా చెల్లి చేసిన మేకప్ నేను అస్సలుగా మేకప్ పెట్టలేదు నా లైఫ్లో. ఇది గ్రూమింగ్ సెషన్లో నేచురల్స్ ఉన్నారు కదా మనకు తెలుసు, అది నేచురల్స్ వల్ల ఒక సెషన్ ఇచ్చిన. సో నాకు ఇప్పుడు బయట పోనీగ్రాఫ్స్ లేదా ఇప్పుడు చిన్న ఫంక్షన్లో పోతున్నారు స్వయంతో. ఈరోజు కూడా నేను సగం మేకప్ స్వయంతో చేసిన. ఆ మేకప్లో కూడా నేను ఫినాయిల్ వచ్చిన కదా, అది ఆఫీస్ వర్క్ అన్నీ ఉన్నారు, మంచిగా పడుకుని డార్క్ సర్కిల్ వచ్చిన. సో నేచురల్స్ వల్ల ఒక మంచి అడ్వైస్ ఇచ్చిన. ఒకటి ABC జ్యూస్ ఉంది, నేను లింక్డ్ఇన్లో కూడా చాలా రీపోస్ట్ చేస్తున్నారు ఎవరిది ఇది అన్ని మంచి ట్రిప్స్ కావాలి నాకు లైఫ్ ఇన్నోవేషన్ హ్యాష్ట్యాగ్లో నేను లింక్డ్ఇన్లో పోస్ట్ చేస్తున్నారు. సో అక్కడ ABC మరి యాపిల్ బీట్రూట్ క్యారెట్ ఈ 3 కలిపి మీరు ఒక జ్యూస్, ఒక సగం యాపిల్ సగం బీట్రూట్ ఒక చిన్న క్యారెట్ జ్యూస్ చేసి మీరు తాగుతా వీక్లో ఒక 2 సార్లు, అది కూడా మీరు స్కిన్లో గ్లో వస్తా. సినిమాలో ఏమన్నా వచ్చిందా మీకు అవకాశం? ఎప్పుడుతో ఎవరు పిలుస్తలేదా, నాకు ముందు ఆఫర్ వచ్చిన, ఇప్పుడు నేను డైరెక్ట్ అది కావాలి ట్రై చేస్తే మీరు ప్లాట్ఫామ్లో చూసి ఎవరు ఇస్తా. ఇంకా కూడా ఎవరు గౌరవంది నాకు ఇంకా మంచి రోల్ ఇస్తా ట్రెడిషనల్ అటైర్లో, అది నేను చేస్తా. అది హీరోయిన్ చేస్తా. అది మరి అది మహాలక్ష్మి రకార్ గెటప్ ఉన్నారు, అది చేస్తా నేను గౌరవంలో. నాకు మోడర్న్ అది మోడర్న్ మరి సోచ్ కావాలి, డ్రెస్అప్లో కాదు. అది నేను మీ డ్రెస్ చూడాలి, నాకు డ్రెస్లో మీరు ఇక్కడక్కడ ఏం కనపడుతుంది లేదా. సినిమా చూసారా? చూసిన నాకు సినిమా నాకు హాబీ చూడడానికి. నేను ఇప్పుడుతో నేను క్యోంకి సాజ్బీ కభీ బహుత్ చూస్తున్నారు హాట్స్టార్లో 27 episodes. అది అందరికీ ఒక హాబీ ఉంది కదా, నాకు అది నేను రామాయణ్ చూసిన హాట్స్టార్లో, మహాభారత్ చూసిన,
ఇంకా నేను భగవద్గీత కూడా ఫినిష్ చేసిన ఆన్లైన్ రికార్డింగ్. సో అది కూడా నాకు ఒక మెసేజ్ ఉంది. అది టోటల్ 18 చాప్టర్స్ ఉంది, 700 శ్లోకాస్ ఉంది భగవద్గీతలో. సో 16 చాప్టర్లో అది చెప్తున్న భగవద్గీతలో అన్ని ఆన్సర్ ఉంది మీరు లైఫ్లో. సో నేను కూడా ఆలోచన చేస్తున్నారు, నేను మంచిగా అన్నారు, నాకు ఎందుకు ఎవరు సతాయి చేస్తున్నారు, అది బేసిక్ క్వశ్చన్. మీరు కూడా ఆలోచన చేస్తున్నారు కదా, నువ్వు మంచిగా అమ్మాయి నాకు ఎందుకు మంచిగా ఆన్సర్ ఇస్తలేదు. సో 16 చాప్టర్లో ఆ దేవుడు అన్ని రకాల మనిషి ఎక్స్ప్లెయిన్ చేసిన, అది నాకు డౌట్, అది మొత్తం క్లియర్ అయింది లైఫ్ అంట. తో అది ఏంటి, దేవుడు ఏం చెప్తున్నారు, అందరికీ నేను క్రియేట్ చేసిన, మీరు ఎవరున్నారు ఆలోచన చేయని కోసం, మీరు మంచిన్నారు, మీరు మంచి ఇచ్చి అది జీవన్ ఇచ్చిన, నేను ఎవరు గలీచున్నారో అది తనకి ఆ రకంగా క్రియేట్ చేసిన. సో మీరు ఏం ఆలోచన చేయవద్దు. అది నాకు లింక్డ్ఇన్లో ఒక 3 minute భగవద్గీత దొరికిందా, అది కోసం చాప్టర్ 16 ఒక్క లైన్ ఉంది, బీయింగ్ గుడ్ ఈజ్ రివార్డ్ ఇన్ ఇట్ సెల్ఫ్. సో మీరు మంచి ఉన్నారు, అది మీరు ఒక క్రౌన్, అది మీరు గిఫ్ట్. సో అది నేను ప్రతిరోజు నాతో కోసం ఎంత ప్రేయర్ చేయడానికి లేదా, నేను ఒక్కటి పని అడుగుతాను దేవుడితో, నాకు ఒక మంచి హార్ట్, ఒక మంచి హెడ్ ఆలోచన చేయి. ఇంకా ఈ 2 మంచి ఉంది, అందరు మీరు సరౌండింగ్లో ఎవరు ఉన్నారు అందరు మంచి ఆలోచన చేస్తా, అన్నీ మంచి ఉంది, మీరు ఆరోగ్యం కూడా మంచి ఉన్నారు. మీ వాళ్ళు పిస్తోల్ పట్టుకొని ఉంటారా ఇప్పుడు? మీ హస్బెండ్ పిస్తోల్ పట్టుకొని ఉంటారా ఇప్పుడు? పిస్తోల్ రైఫిల్ ఎందుకు మరి? నేను ఇలాంటి వాళ్ళు ఉంటే మరి పిస్తోల్ పట్టుకొని తిరగాలి కదా. ఎందుకు? మిమ్మల్ని కాపాడుకోవాలంటే మరి అందంగా ఉన్న వాళ్ళని కాపాడుకోవాలి కదా. అర్థం కాలేదు మీరు క్వశ్చన్ నాకు. ఇప్పుడు మీరు అందంగా ఉన్నారు కదా, అందంగా ఉంటే అబ్బాయిలు వాళ్ళు వీళ్ళు ఎప్పుడు ఏదో ఒకటి చెప్పాలనుకుంటారు కదా, అందుకని పిస్తోల్ పట్టుకొని ఉంటారా, కట్టె పట్టుకొని ఉంటారా అంటున్నా. మీరు చెప్తే నాకు ఏవో సతాయి చేస్తున్నా, అది అవసరం లేదా సార్? నేను 14 years వచ్చిన హైదరాబాద్ ఇంకా కూడా చాలా సేఫెస్ట్ సిటీ. నేను రాత్రి 2 o'clock కూడా ఈ రోడ్లో ట్రావెల్ చేసిన, నేను యూనివర్సిటీ రోడ్లో, నా ఆటో ఖరాబ్ అయిందా, ఎంత మంచి మనిషి ఉంది. ఓకే అదృష్టం, ఒక్కొక్కసారి గలీజ్ మనిషి కూడా ఉన్నారు ఈ దునియాలో. ఇంకా నాకు మేడం మీరు ఆటో ఖరాబ్ అయిందా, మీరు ఎక్కువసేపు ఎంత రోడ్లో నడవంతా మీరు కష్టం, నాకు ఒక మనిషి ఎవరు ఉన్నారో తనకి నా బ్లెస్సింగ్, నాకు ఇంట్లో డ్రాప్ బండిలో నా సూట్ కేసు పెట్టి 2-wheelerలో నాకు నా ఇంట్లో డ్రాప్ చేసిన. సో ఎంత మంచి ప్లేస్లో ఉన్నారు. హైదరాబాద్ చాలా, నేను హైదరాబాద్ ఈజ్ ఈక్వల్ టు H ఫర్ హైదరాబాద్, H ఫర్ హెవెన్. చాలా ఇంకా కూడా అది నేను చెప్తున్నా కదా, మీరు మంచి ఉన్నారు, మీరు మంచి అన్నీ మీరు మంచి మాట్లాడతాను. ఎందుకు నేను స్మైల్ చేస్తున్నారు, మీరు స్మైల్ చేస్తున్నారు, ఈ కెమెరా స్మైల్ చేస్తున్నా. సో అది నేను మంచిగా ఉన్నారు, అది ఎవరిది గలీజ్ ఫీలింగ్ కూడా వస్తుంది కదా, అది కరెక్ట్ చేస్తున్నారు. ఇంకా నేను ఆలోచన లేదా, నేను ఇక్కడ వచ్చిన 20 ఏజ్లో అన్నీ నా బాసెస్, నా సీనియర్ 10-15 years ఉన్నారు. ఆబ్వియస్లీ నేను 400 మనిషిలో ఒక్క ఇంజనీర్ జాయిన్ చేసిన, ఒక రుద్రారంలో ఒక ఫ్యాక్టరీలో జాయిన్ చేసిన. నాకు ఒక్కరోజు సెక్యూరిటీ అబ్బాయి వచ్చి అడిగిన, అంకల్ ఆ అమ్మాయి మీరు భయం లేదా? నాకు ఎందుకు భయం, నేను ఇక్కడ వచ్చిన నా అమ్మ నాన్న మీరు ఇచ్చిపోయిందా, ఇది మీరు రెస్పాన్స్, నేను ఇంట్లో సరిగా పోతలేదు, మీరు కష్టం, ఎంత పెద్ద MNCలో నేను వచ్చిన మీరు. సో ఇంకా కూడా స్వయంతో కండక్ట్ చేయాలి. నేనేం చెప్పలేదు బట్టలు అది నేను ఆలోచన చేసలేదు, కండక్ట్ ఏం రకాలు చేస్తున్నాను, మీరు వెస్ట్రన్ డ్రెస్సెస్ కూడా కట్టుకోవాలి, అది కాదు, అది చెప్తాను. మీరు ఏం మాహోల్లో ఉన్నారు అది చూసుకోవాలి, అది చెప్తా. బీ రోమ్ అని చెప్తున్నా కదా, ఆ రకాలు. మీరు అందరు వెస్ట్రన్ డ్రెస్ పెడుతున్నారు, మీరు కూడా వెస్ట్రన్ డ్రెస్ పెడుతున్నా ఏం పర్వాలేదా, అందరు చీర కట్టుకుతున్నా, మీరు ఒక్కటి వెస్ట్రన్ డ్రెస్లో పోతున్నా మీరు అట్రాక్షన్ అవుతుంది. ఇంకా కూడా ఎవరిది ఆడపిల్ల కానీ చిన్నపిల్ల కానీ బిలో 60 above 60 మీరు చూసిన కదా, అందరూ ఉన్నారు మన పేజెంట్లో, మీరు మంచి ఉన్నారు, అందరికీ మంచి వైబ్స్ మీరు పంపిస్తున్నారు. సో మంచి ఆలోచన చేసి మంచి చేస్తా. ఇంకా కూడా ఏం గలీజ్ జగన్ నాకి రోల్ మోడల్ నా సిస్టర్. ఇంకా కూడా ముందు ఒక నా అక్కది నేను థ్యాంక్ యూ చెప్తా. నా బిల్డింగ్లో ఒక అక్క ఉంది, ఆ అక్క నాకు చాలాసేపు మీరు మంచి హైట్ ఉంది, మీరు కొంచెం ఇది మోడలింగ్ చేయండి, ఇది చేయాలి. ఒక్కరోజు నేను చెత్త పెట్టుకునే కోసం పోతున్నారు, ఆ రోజు నాకు చెప్పిన, అరే నా ఆఫీస్లో ఒక అమ్మాయిది ఇది మిసెస్ ఇండియా తెలంగాణ వచ్చిన, మీరు కూడా పార్టిసిపేట్ చేయండి. ఆ రకాన్ని నేను పార్టిసిపేట్ చేసిన, అది సీఫా కచరా నుంచి సీఫా క్రౌన్ వచ్చిన. అది కూడా నేను అందరికీ చెప్తున్నాను, మీరు కాన్ఫిడెన్స్ కావాలి, మీరు ఒక్కసారి స్పెషల్ ఫీలింగ్ కావాలి ఈ ప్లాట్ఫామ్లో వచ్చేసి. నా రోల్ మోడల్ ఒక ముందు నా స్వయంతి అమ్మ, భర్త అమ్మ ఉంది, ఎప్పుడు నా చెల్లి. ఎందుకు నా లైఫ్లో నేను ఎవరికంత కష్టంలో చూడలేదా, తనకి స్టార్టింగ్ నుంచి తనకి ఒక మెమొరీ ప్రాబ్లం ఉంది, తను రాసి ఇప్పుడు గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ ఉంది నా చెల్లి.
ఇంకా కూడా తనకి యూపీఎస్సీ క్లియర్ చేయడానికి ఇష్టం ఉంది, అక్కడ పోయిందా. రిటర్న్ వస్తున్న టైంలో తనకి యాక్సిడెంట్ అయిపోయింది, కాళ్ళు మారుచ్చిన ఒక 3 months బెడ్ రెస్ట్లో ఉన్నారు. ఇంకా కూడా నాకు నడవడానికి పెయిన్ వస్తుంది. ఆ అమ్మాయి ఎంత ఎక్సర్సైజ్ చేసి అన్నీ చేసి మళ్ళీ 1 సంవత్సరంలో ఆపరేషన్ చేసి ప్లేట్ తీసిన. ఇంకా ఫిజికల్ కూడా నాకు రోల్ మోడల్. ఇంకా కూడా అన్ని కష్టం అయిపోయిందా. ఫైనలీ ఒక 30 ఏజ్లో తనకి పెళ్ళి జరుగుతుంది. ఒక ఐఐటీ అబ్బాయి ఒక మంచి ఫ్యామిలీ దొరికింది. అదృష్టం 2023లో తనకి చచ్చిపోయింది. తనకి లాస్ట్ ఇయర్ క్యాన్సర్ వచ్చింది. ఆ టైంలో నా చెల్లి నాకు అందరు సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు తనకి అత్తమ్మ మామయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నారు, అక్కడ భాగవత్ జరుగుతుంది అక్కడ. సో చెప్పిన నాకు అన్నీ బాగుంది. ఇప్పుడు అది కోసం నేను చెప్పిన నా ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్. నా ఇంట్లో నేను చూసిన పొద్దున పనమ్మ వస్తుంది కదా, తనకి నాకేం డిఫరెన్స్. నా అమ్మ నాన్న నాకు మంచి ఎడ్యుకేషన్ ఇచ్చిన నేను ఇక్కడ స్టాండింగ్లో ఉన్నారు, నా చైర్లో ఉన్నారు. ఈ కాంపిటీషన్ కోసం నేను ఎంత ఖర్చు పట్టినా నేను స్వయంతో చూసుకున్నా, నా అయ్యాతో అడిగలేదా. నా ఎవరితో మరి ఆబ్వియస్లీ బాతే మీరు హస్బెండ్తో పోయి చెప్తే నాకు ₹1 ఇవ్వండి, నాకు 1000 రూపీస్ ఇవ్వండి, కావాలి ఒక పట్టు చీర ఇస్తా, 1 తోల బంగారు ఇస్తా, అది వేరే ఉంది. అది ఎందుకు పేజెంట్లో పోవాలి, అది అన్నీ ఆలోచన చేస్తాను. మీరు స్వయంతో మీరు అది సెల్ఫ్ డిపెండింగ్లో ఉన్నారు, ఆత్మనిర్భర్ ఉన్నారు. అది ఇంకా నా చెల్లి నేను ఆ రోజు అర్థమైందా నాకు కి నేను నా అత్తమ్మ మామయ్య వాళ్ళ ఇంట్లో పడుకోవాలి, నేను నా అక్క ఇంట్లో పోవాలి, తమ్ముడు ఇంట్లో పోవాలి, అమ్మ నాన్న ఇంట్లో పోవాలి. 1 month నేను నాకు కూడా అయ్యో అదృష్టం ఎంత పాపం తనకి కష్టం వచ్చిన. ఇప్పుడు నా చెల్లి ఎండి కూడా చేస్తున్నారు. ఇంకా తనకి ఒక పెద్ద హాస్పిటల్లో తనకి చాలా మంచి ఉంది ప్రాక్టీస్ హోమియోపతి. అది ఒక పెద్ద హాస్పిటల్లో మొత్తం హోమియోపతి బింగ్ చూస్తున్నారు. 10+ రీసెర్చ్ స్కాలర్ తనకి రిపోర్ట్ చేస్తున్నారు. ఇంకా సరే పెళ్ళి కోసం చూస్తున్నారు. ప్రతి కష్టం చాలా తనకి ఏజ్ తక్కువ ఉంది. ఇంకా ఎప్పుడు తనకి అత్త మామ వాళ్ళ ఇంట్లో ఉన్నారు. అది తనకి అత్త చెప్తున్నా నేను ఒక్కసారి అమ్మమ్మ నాన్నమ్మ 2 ఒక్కసారి అవుతుంది. తనకి 1 కొడుకు ఉంది. అది నేను నాకు రోల్ మోడల్. ఇంకా ఎంతసేపు లైఫ్ ఎంత కష్టం పెట్టినా కూడా తనకి చేయాలో ఎంత ఇష్టం. ఎందుకు నా ఇంట్లో అన్నీ జ్యోతిష్ అన్నీ చాలా ఫాలో చేస్తున్నారు. తనకి తెలుసు నాకు లైఫ్ 90+ ఉంది. నేను ఎందుకు కష్టంలో ఆలోచన తనకి ఆరోగ్యం కూడా ఖరాబ్ అవుతుంది, డిప్రెషన్ వస్తుంది. అట్లీస్ట్ ఒక 2-3 రోజు అవుతుంది మళ్ళీ గెటప్ చేసి జిమ్ పోతున్నారు అన్నీ. అట్లీస్ట్ తనకి ఫ్రెష్. సో లైఫ్లో ఎవరితో ఉన్నారు కష్టం వస్తుంది, అది అదృష్టం. అది మీరు చేయలో లేదా కనీసం ఎవరితో కావాలి, మీరు ఎంత పెద్ద మీరు ప్రెసిడెంట్ నుంచి ఎవరితో చూసుకోవాలి, ఎంత రోడ్లో ఎవరితో నేను ప్రతిరోజు. ఇంకా కూడా తెలంగాణలో ఇంకా ఒక మంచి ఉంది మహాలక్ష్మి టికెట్. అది కూడా మంచిగా అంటే చాలా మంచి. అలా ఎందుకు ఫ్రీ టికెట్ ఇవ్వాలి. నేను ప్రతిరోజు ఆ టికెట్లో పోతున్నారు. ఎందుకు నేను నల్లగొండలో ఉన్నారు. ఫస్ట్ నాకు అది బస్ మంచిగా దొరికింది. అది నేను ఆటో వాళ్ళది 500 కూడా ఇస్తున్నా, నాకు హైటెక్ సిటీ డ్రాప్ చేస్తలేదు. బస్లో సరే నాకు ప్లేస్ దొరకట్లేదు కూర్చునికి, బట్ అది మంచి. సో అది కూడా మంచి పద్ధతి మన హైదరాబాద్లో. అది మహాలక్ష్మి టికెట్. అది ఫస్ట్ ఎవరు చెప్పారు మీకు ఐ లవ్ యూ మీ వారిలో? ఐ లవ్ యూ చెప్పడానికి అవసరం లేదా. నాకు అరేంజ్ మ్యారేజ్, లవ్ మ్యారేజ్ కాదు. అరేంజ్ తెలంగాణ వాళ్ళు ఎట్లా చేసుకున్నారు? సో నేను కూడా కొమ్ముతున్నారు కదా మితాలి అగ్రవాల్. నేను ఒక గుప్తాతో పెళ్లి చేసిన. చెప్పలే అది ఎందుకు ఒక ఆఫీస్లో పనిచేస్తున్నారు. నేను కూడా పెళ్లి చేయాలి, నాకు ఏజ్ అయినా 25+, తనకి కూడా పెళ్లి చేయాలి చూస్తున్నారు. నాకు మెట్రిమోనీలో ప్రొఫైల్ ఉంది. సో అది అగ్రిమెంట్ సైన్ చేస్తున్నా కదా సరే మంచి ఫ్యామిలీ ఉంది, పర్సనాలిటీ మ్యాచ్ చేస్తున్నారు, ఫ్యామిలీ ఎక్స్పెక్టేషన్ మ్యాచ్ చేస్తున్నారు. నా ప్రొఫైల్ తీసుకోవాలి. నా అత్త అది చూపిన. అత్త నా చూసిన అంత మంచి, ఆ టైంలో 60 kg ఉన్నారు, ఇంకా మంచి కనపడుతుంది నేను. సో అది ఇంకా కూడా నా మామయ్య నాకు బస్లో చూసిన ఆల్రెడీ బస్ స్టాప్లో ఒక్కసారి. అది నా ఎంగేజ్మెంట్ తర్వాత నా నాన్నతో చెప్పిన. నేను ఆ టైంలో నా మామయ్యది నార్త్ ఇండియన్ కొడలు కావాలి అని, తనకి చపాతీ ఇష్టం ఉంది కదా. సో అది కోసం చేస్తారా చపాతీ మంచి వచ్చేసి ఇంట్లో. అది నేను అది కూడా చేస్తున్నా. నేను సీఫా చట్నీ, సీఫా క్రౌన్ నా థ్యాంక్స్ టు నా అత్త. నా అమ్మ ఇంట్లో నేను ఎంత వంట చేయలేదు, అవసరం లేదా కదా. అది స్టడీస్లో ఉన్నారు. నేను ఎక్కడ వచ్చిన తర్వాత మాస్టర్ షెఫ్ చూసి నా అత్త అది అన్ని టిప్స్ చూసి నేను ప్రతిరోజు ఒక 190 minutesలో నాష్టా చేసి ఫుడ్ చేసి పోతున్నారు ప్రతిరోజు. సో ఎందుకు మన ఆరోగ్యం ఉంది. అది క్లీనింగ్ వేరే వాళ్ళ చేస్తే బాగుంది, ఫుడ్ అది ఎంత మన
బాడీ కోసం కదా. అది చెప్తున్నా కదా, ఒక హిందీలో ఒక కాదుకి హరెక్కే దిల్ కా రాస్తా పేట్ సే హోతే హుए जाता है. సో ఎంత మంచి ఫుడ్ తింటున్నారు, ఎంత మంచిగా చేస్తున్నారు, మీరు ఫ్యామిలీలో ఎంత మంచి అది లవ్ అఫెక్షన్ ఉన్నారు. సో ఒకవేళ మీకు ఎవరైనా ఐ లవ్ చెప్పారు అనుకోండి, ఎలా ఫీల్ అవుతారు? ఎవరు చెప్తాం, మీరు ఏమైనా బెడ్ ఫీలింగ్ ఎందుకు వస్తాం మరి? నేను అట్లంటలేను. ఎవరైనా ఇప్పుడు మీరు బీ గుడ్ అన్నారు కదా, చెప్పారనుకోండి ఎవరన్నా, ఎలా ఫీల్ అవుతారు? ఎలా వాళ్ళని మోటివేషన్ చేస్తారు? వాళ్ళని మీ అపోజిట్ ఉన్న వాళ్ళని ఎలా చెప్తారు వాళ్ళకి? నేను ఏం రకాలు చెప్పాలి, కేర్ చేయాలి. లవ్ ది ప్యూరెస్ట్ ఫార్మ్ ఇస్ కేర్. నేను నా అత్త కానీ, నా హస్బెండ్ కానీ, నా కొడుకు కానీ, నా అమ్మ నాన్న తమ్ముడు, ఇంకా మీరు నా ఇప్పుడు ఫ్రెండ్ అవుతుంది, మంచిగా కేర్ చేసి మీరు మంచిగా మాట్లాడతాను, అది కేర్, అది లవ్. లవ్ ఈజ్ అ ప్యూరెస్ట్ ఫార్మ్. ఎప్పుడన్నా మీరు బాధపడ్డరా? ఏమది కష్టం బాధపడ్డరా? నాకు అది కొంచెంతో అది అదృష్టం కదా. జనరల్గా బాగుంటే కళ్ళు పెట్టడం, చూడటం, ఏడుకోయినా ఫాలో కావటం, ఇవన్నీ ఉంటాయి కదా. చేస్తాను. స్కూల్ లైఫ్లో కూడా ఎవరు సతాయి చేసినా, నా ఇక్కడ వచ్చిన ఆఫీస్లో కూడా ఎవరు చూసినా నేనే చెప్పిన కదా, అది మీరు మంచి ఉన్నారు, మీరు డిగ్నిటీ మెయింటైన్ చేస్తున్నారు, ఎవరు మీరు టచ్ చేయడానికి లేదు. కొంతమంది అమ్మాయిలను కొంతమంది అంటే లవ్ చేయకపోతే కట్ చేయటము, పైన అది పోయటము చూశారు కదా మీరు, అలాంటి వాళ్ళకి ఏం చెప్తారా అంటున్నాను. అది నేను చెప్పిన కొను ఐటమ్ మన చైలో లేదా. ఒక మంచి ప్లాంట్ ఉంది, కొను మనిషి వాటర్ పెడుతున్నారు, అది ఒక మంచి రోజు ఉంది ప్లగ్ చేస్తున్నారు, ఒక మనిషిది ఏం బుద్ధి వచ్చుతున్నా మొత్తం పీకి ఖరాబ్ చేస్తున్నారు కదా. సో అది ఆ మనిషిది మెంటాలిటీ. ఇంకా కూడా నేను నా పెళ్ళి ముందు నేను ఆలోచించిన, నేను ఇక్కడ ఎందుకు వచ్చిన తెలంగాణలో, ఇప్పుడు నాకు ఆన్సర్ వచ్చిన. నేను ముందు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో పనిచేసిన, ఐటీ వాళ్ళు పనిచేసిన, నాకు చాలా హైదరాబాద్ టైటిల్ వచ్చిన, ఇప్పుడు మిసెస్ ఇండియా తెలంగాణ టైటిల్ వచ్చిన. ముందు పెళ్ళి ముందు నేను ఒక మనిషిది నాడి జ్యోతిష్ చూపిన. నేను అమ్మాయి నాకు చెప్పిన, మీరు పాత జనంలో ఎంత కష్టం ఎవరితో పెట్టినా అది కోసం మీరు బాధ ఆ టైంలో. ఇప్పుడు నేను ఆలోచన చేస్తున్నా, నేను ఐ ఫీల్ లైక్ ఐఎమ్ లక్కీయెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్. ఎందుకు నేను కోవిడ్ 104 సర్వైవ్ చేసిన, నా ఇంట్లో అందరికీ కోవిడ్ వచ్చిన, నాకు చాలా ఎక్కువ వచ్చిన ఇన్ఫెక్షన్, నాకు ఒక రూమ్లో బంద్ చేసిన, ఒక 10 రోజు కూడా నాకు జ్వరం తగ్గలేదా 100+. లాస్ట్ డేతో నా అందరు ఆలోచన చేసిన, ఈ అమ్మ చచ్చిపోతుంది, నాకు కొడుకు ఆ టైంలో 2.5 years ఉంది, ప్రతిరోజు వచ్చేసి డోర్ నాక్ చేస్తున్నా, ఓపెన్ చేయి ఎంత చిన్న పిల్లలు ఉంది. ఆ రోజు నాకు అర్థమైంది లైఫ్లో ఎంత ముఖ్యం, ఫస్ట్ ఈజ్ అ లైఫ్. మీరు కూడా ఫస్ట్ గిఫ్ట్ లైఫ్. మీరు అలైవ్ ఉన్నారు, మీరు ఏం పని చేయడానికి వస్తా, మీరు చచ్చిపోతా ఎవరిది ఏం చేస్తా. ఇది ప్రతిరోజు మీరు చూడు గుడ్ మార్నింగ్ మెసేజ్లో మీరు ఫేస్ ఏం మ్యాటర్ చేస్తలేదు, మీరు ఎంత డబ్బు ఉంది ఏం మ్యాటర్ చేస్తలేదు, మీరు ఎంత మంచి బిహేవ్ చేస్తున్నా అది లక్. నేను ప్రతిరోజు చూస్తున్నా, నేను మంచి డే స్టార్ట్ చేస్తున్నారు, నాకు బస్సులో ఎవరు మంచి మాట్లాడతాను, ఆఫీస్లో పోయి నాకు పని మంచిగా జరుగుతుంది. ఇది చిన్న పని ఉంది. మరి మీరు చెప్పిన కదా, మీరు పాజిటివ్ ఉన్నారు, అది లైక్ మ్యాగ్నెట్. మీరు పాజిటివ్ ఉన్నారు. ఎందుకు నెగిటివ్లో కూడా మీరు బస్ మిస్ అయింది. నా ఫస్ట్ డే నేను చెప్తున్నాను, నేను హైటెక్ సిటీ జాబ్ చేసిన 7 months ముందు, నేను ముందు ఐఐటీలో ఉన్నారు. ఫస్ట్ డే నాకు ఒక ఆటో వాళ్ళ దొరికిందా, ఎందుకు నేను వంట చేయడానికి లేట్ అయిందా, నాకు ఏం దొరకలేదా, నాకు ట్యాక్సీ క్యాన్సిల్ అయిందా. అట్లీస్ట్ ఫర్ ఫస్ట్ మంత్ నాకు స్టార్టింగ్ ఉంది, ముందు నేను క్యాంపస్లో ఉన్నారు చెప్పిన కదా, ఎంత దూరం పోనీకి కష్టం. అట్లీస్ట్ ఫర్ 1.5 months నాకు కొత్త ఉంది, వంట చేసి పిల్లలు చూసి పోవాలి, నాకు ధైర్యం వచ్చిన. సో అది మీరు తెలియదు. అది ఒక గీతాలో ఇంకా ఒక సేయింగ్ ఉంది, ఏం జరుగుందా బాగుంది, ఏం జరగలేదా ఇంకా మంచి ఆలోచన చేసి జరగలేదా, అది దేవుడిది ఆలోచన. మీ అబ్బాయి మీ వారిలో మీకు ఎవరు ఇష్టం ఎక్కువ? అర్థం కాలేదు మళ్ళీ. మీ సన్ అండ్ మీ హస్బెండ్ హూ లైక్ మోర్? నా కొడుకు ఎవరితో లైక్ చేస్తున్నా. మీరు మీ అబ్బాయి ఇష్టపడతారు ఎక్కువగా, మీ హస్బెండ్ ఇష్టపడతారు? నా కొడుకు ఆబ్వియస్లీ కదా. హస్బెండ్ అది నా బాడీ పార్ట్ కదా, నేను తనకి బర్త్ ఇచ్చిన. ఇట్లా ఎవరిని బాగా ఇష్టపడతారని అడిగితే నా కొడుకు, నేను చెప్తున్నా, చెప్పిన ఫస్ట్ గిఫ్ట్ ఇస్ లైఫ్, సెకండ్ నా సన్, అన్ని నెక్స్ట్ ఇస్ ఎంటైర్ వరల్డ్ ఈజ్ మై గిఫ్ట్. అది సింపుల్ లైఫ్. ప్రజలకి అది మీరు మంచి ఉన్నారు, అది మీరు గిఫ్ట్. ఓన్లీ బీ గుడ్. అది నేను లింక్డ్ఇన్లో రాసిన లైఫ్ ఇన్నోవేషన్. లైఫ్ ఉంది, మీరు ఇంకా కొత్త పని చేస్తా, బీయింగ్ గుడ్, ఇంకా ఏం లేదా, మీరు గుడ్ ఉన్నారు, అన్ని గుడ్ అట్రాక్ట్ చేస్తున్నారు. సింపుల్. గోల్డ్, మనీ, నాలెడ్జ్, ఈ మూడిట్లలో మీకు ఏది బాగా ఇష్టం? నాలెడ్జ్ ఉంది, 2 కూడా వస్తా. నాకు నాలెడ్జ్ ఉంది, మంచి చేసిన. నా పెళ్ళిలో కూడా నేను గోల్డ్ నా స్వయంతో డబ్బుతో బాయ్ చేసిన, ఎందుకు నార్త్ ఇండియన్ ఎంత గోల్డ్ పెట్టలేదు కదా.
నా పెళ్ళిలో నేను నా సేవింగ్తో గోల్డ్ బై చేసిన నేను. ఎంత తీసుకుంటారు? ఎక్కువ కాదు 3,000 అంతే. అది అరేంజ్ మ్యారేజ్ ఉంది కదా, అండర్స్టాండింగ్ మ్యారేజ్. ఇంకా కూడా నా మామయ్య చెప్పిన నా నాన్నది ఫస్ట్ డౌట్ వచ్చిన సౌత్లో ఎక్కువ గోల్డ్ అడుగుతున్నారు అది. మరి ఫస్ట్ డే ఇంకా మంచి డిస్కషన్ రాలేదా, నెక్స్ట్ డే నా మామయ్య ఫోన్ చేసిన నాకు మీరు అది బిడ్డ కావాలి ఇంకా ఏం అవసరం లేదా, అది ఒక్క సెంటెన్స్ చేసి నాకు పెళ్ళి అయిపోయింది. మీ హస్బెండ్ మీకు ఫస్ట్ ఏ గిఫ్ట్ ఇచ్చాడు? ఫస్ట్ చాలా ఇచ్చారా? అవును, అది నాకు గుర్తుపట్టుంది. ఒక్కసారి నా ఎంగేజ్మెంట్ ఫస్ట్ యానివర్సరీ వచ్చిన 13 జూన్, అది నా నాన్న బర్త్డే కూడా ఉన్నారు. ఆ రోజు నాకు ఒక ల్యాంప్ గిఫ్ట్ చేసిన, అది గిఫ్ట్. ఇప్పుడు మీకు 2 క్రౌన్లు ఉన్నాయి, ఒకటి అందంగా ఉన్నారు కనుక అదొక క్రౌను, ఇదొక క్రౌను. ఇప్పుడు రెండిట్లో ఏది ఇష్టపడతారు? రెండుది సేమ్ డిఫరెంట్ వాల్యూ ఉంది. అది నా సెఫ్ అందుకు డస్టీ పట్టుంది కదా, అది సెపరేట్. నా ఆల్రెడీ ఫేస్బుక్లో ఫోటో ఉంది, అది నా ఒక్కసారి నా బర్త్డేలో, అది ప్లాస్టిక్ది ఉంది. ఇది మిస్సెస్ ఇండియా. అందంగా ఉన్నారు, అదొక క్రౌన్, ఇప్పుడు ఒక క్రౌన్. ఈ రెండిట్లలో ఏది ఇష్టం అంటే? మీరు మహారాణి ఉన్నారు, క్రౌన్ ఎంత ఉంది కూడా సరిపోలేదా కదా, ఇంకా ఇప్పుడు ఇండియా పోతున్నారు, మళ్ళీ ఒక క్రౌన్ వస్తా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.